ఒక విధంగా గవర్నర్ అంటే ఎంత లేదన్నా మన వ్యవస్థలో కేంద్రం యొక్క మనిషి కింద లెక్క. ఈయన న్యాయమూర్తి అయినప్పటికీ కూడా న్యాయమూర్తి పదవులు తీసుకోవచ్చా లేదా ఒక చర్చ ఉండగానే ఆయన గవర్నర్గా వచ్చేసారు. కాబట్టి కేంద్రానికి తన అభిప్రాయాలు చెప్పడానికి జగన్ కలిసి ఉంటారు అనేది కూడా ఒక బలమైన విషయం. కేంద్రం దగ్గరికి వెళ్ళకపోయినా ఒకటి ఏంటంటే గవర్నర్ రాజ్భవన్ నుంచి హోంశాఖకు నివేదికలు ఎప్పుడు వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు కలిసిన తర్వాత తనను ఎవరు కలిశారు, తనకు ఒకవేళ నేరుగా అధికార నివేదిక కాకపోయినా ద ఇంప్రెషన్ ఐ గెయిన్డ్, నాకు ఇలాంటి అభిప్రాయం కలిగింది, ఇలాంటి అంశాలు వచ్చాయని చెప్పే అధికారం అనండి బాధ్యత కూడా గవర్నర్ మీద ఉంటుంది రాష్ట్రంలో పరిస్థితి మీద. గతంలో ప్రతిపక్షాలు అయితే ఇప్పుడు ఇంకా ఎక్కువగా కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టు గవర్నర్ల పాత్ర దీని మీద చర్చ కూడా జరుగుతుంది కదా. నిన్ననే ఆ విషయం కూడా సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఊరికనే కలవలేదు, ఖచ్చితంగా మోర్ దాన్ మీట్స్ ఐ అంటారు చూడండి, పైకి కనిపిస్తున్న దానికంటే ఆంతర్యం ఉంది. ఖచ్చితంగా పరిస్థితి గవర్నర్కు అన్ని చెప్పడానికి, తన ఆందోళన వ్యక్తం చేయడానికే జగన్ ఆయన కలిశారు. తద్వారా వీలైతే కేంద్రానికి కూడా తన సందేశం పంపించారు. మూడోది, తొందరపాటుగా మీరు దీని మీద ఇలాంటి అనుమతులు ఇవ్వటం ఇట్లాంటివి చేయకుండా ఉండండి అని అడగడానికి కూడా వెళ్ళి ఉండవచ్చు అని. భారతిని రెడ్డిని ఎందుకు తీసుకుపోయారంటే, ఒకటి మాజీ ముఖ్యమంత్రి దంపతులు వెళ్ళి కలవడం మీద టూ మచ్ రీడింగ్ చేయక్కర్లేదు, కానీ దాని మీద కూడా కొంతమంది ఏమో ఆమె మీద కూడా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి తీసుకెళ్లారని, లేదా ఆమె భద్రతకు కూడా ముప్పు ఉంది కాబట్టి ఇటువైపు వాళ్ళు. సో ఎవరికి తోచింది వాళ్ళు చెప్తున్నారు. కానీ చిన్న సైజు ఇటీవల కాలంలో రాజకీయ సంచలనం కింద లెక్క. ఎందుకంటే జగన్ తన పార్టీ కార్యకర్తలతో మాట్లాడటము, ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళను పరామర్శించడము, లేకపోతే మామిడి రైతులు ఇట్లాంటివి తప్ప డిగ్నిటరీస్ను కలిసింది చాలా తక్కువ ఈ మధ్యకాలంలో. అది కూడా చాలా అనూహ్యంగా ముందస్తు సమాచారాలు ఏమీ లేకుండా వెళ్ళి కలిశారంటే దానికి తప్పకుండా లోతైన అర్థం ఉంది. ఇంకోటి, జగన్ భద్రతకు సంబంధించి కూడా పదే పదే వీళ్ళు చెప్తున్నప్పుడు ఈ విషయాల మీద కూడా గవర్నర్ను కలవటం అన్నది, దీని మీద తెలుగుదేశం వాళ్ళు తీవ్రమైన, అంటే నేను ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు మాట్లాడినప్పుడు తీవ్ర అభ్యంతరాలు లేదా అనుమానాలు లేవనెత్తి, ఎందుకు కలిశారు, మీరు మాజీ ముఖ్యమంత్రి హోదాలో కలిశారా, లేకపోతే ఇంకో విధంగా కలిశారా, వ్యక్తిగత సమస్యల మీద కలిశారా, లేకపోతే వేడుకోవడానికి కలిశారా, ఇట్లా ఒక విషయం అయితే నిజం. గవర్నరు కేంద్రం ప్రతినిధి అయినప్పటికీ ఆయన కలుసుకోవడానికి అందరికీ అధికారం, హక్కు ఉంటాయి. నిజానికి కొంతమంది గవర్నర్లు మరీ దర్బార్లు నిర్వహించడం కూడా మనం తమిళిసై లాంటి వాళ్ళను మనం చూసాం. అటువంటిప్పుడు హోదా ఉన్నా ఉండకపోయినా ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన వెళ్ళి కలవడాన్ని ఎవరో ఆక్షేపించడానికి ఏమీ